డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. కర్ణిమాత ఆలయం, రాజస్థాన్. ఇది రాజస్థాన్ లో సందర్శించదగిన ప్రసిద్ధ ఎలుక ఆలయం. దీనిని నారీమాత ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర స్థలం దాదాపు 600 సంవత్సరాల పురాతనమైనది. ఇది బికనీర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పవిత్రంగా చేసే సంబంధం ఏమిటంటే ఇక్కడ దాదాపు 25,000 ఎలుకలు నివసిస్తాయని, భక్తులు వాటిని పూజిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం. ఈ ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. భక్తులు వాటిని కబ్బాస్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు. పురాణం ప్రకారం ఒక యుద్ధంలో కర్ణిమాత సైనికులు 20,000 మందిని ఆమెను విడిచిపెట్టారు. కోపంతో కర్ణిమాత సైనికులను ఎలుకలుగా మార్చడం ద్వారా శిక్షించింది. తమను చంపనందుకు కృతజ్ఞత చూపించడానికి వారు కర్ణిమాత ఆలయంలోనే ఉండి ఆమెకు సేవ చేస్తామని వాగ్దానం చేశారు. కవలల భూమి, కొడిన్హి, కేరళ అందమైన బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి చెందింది. అయితే భారతదేశంలో సందర్శించడానికి అగ్ర రహస్య ప్రదేశాల జాబితాలో కూడా ఇది స్థానం సంపాదించింది. కేరళలోని మలప్పురం జిల్లాలోని కొడిన్హి గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గ్రామానికి చెందిన కవలలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఎందుకంటే గ్రామంలోని చాలా కుటుంబాల్లో కవలలు మాత్రమే పుడతారు. 300 మంది పిల్లలు అంటే మొత్తం 600 జననాలు. వీరిలో 400 మంది ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు కూడా మీరు ఆ గ్రామాన్ని సందర్శిస్తే మీరు వారిని చూడవచ్చు. గతంలో ఈ గ్రామాన్ని పలు పరిశోధన బృందాలు సందర్శించారు. ఈ కవలల నుంచి నమూనాలు సేకరించారు. కానీ వారందరిలో ఎలాంటి తేడా లేదు. ఈ కవలలు ఎక్కువగా పుట్టడానికి గల కారణాన్ని వారు గుర్తించలేకపోయారు. ఇది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. ఈ ఊరిలో గాలి, నీళ్లలో ఏదో ఉందని, దీనివల్ల ఇక్కడ ఎక్కువ మంది ఇళ్లలో కవల పిల్లలు పుట్టారని పలువురు అంటున్నారు. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. లెహ్ లడక్ అయస్కాంత కొండ, ఇది భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఆకర్షణలలో ఒకటి. లెహ్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెహ్ కార్గిల్ హైవే పై ఉన్న మాగ్నెటిక్ హిల్ భౌతిక శాస్త్ర నియమాలు వంగి విరిగిపోయేలా కనిపించే ప్రదేశం. ఇక్కడ మీ వాహనం ఎటువంటి ఇంజన్ శక్తి లేకుండా ఒక అదృశ్య శక్తి ద్వారా లాగబడినట్లుగా పైకి కదులుతున్నట్టుగా అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడొచ్చు. కానీ దీని వెనుక రహస్యం ఏమిటి? ఇది నిజంగా అయస్కాంత శక్తినా, అతీంద్రియ శక్తినా, లేక కేవలం ఆప్టికల్ భ్రమణ? అంటే అయస్కాంత కొండ యొక్క రహస్యం గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరించే సామర్థ్యంలో ఉంది. ఇంజిన్లు ఆపి కొండపై పార్క్ చేసిన వాహనాలు గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తాయి. ఈ దృశ్యం అయస్కాంతత్వం వల్ల కాదని ఒక దృశ్య భ్రాంతి వల్ల సంభవిస్తుందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించాయి. జటింగా, అస్సాం. పక్షి ఆత్మహత్యలు. అస్సాంలోని జటింగా అనే చిన్న గ్రామం పక్షుల ఆత్మహత్యల అసాధారణ భయానక పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య వందలాది వలస పక్షులు రాత్రిపూట గ్రామంలోకి వచ్చి ఆ తర్వాత నేలపైకి దూకుతాయి. ఇది సామూహిక ఆత్మహత్యగా కనిపిస్తుంది. ఈ వింత ప్రవర్తనకు కారణం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. పక్షులు లైట్ల ద్వారా ఆకర్షితులవుతాయని లేదా భూభాగం ద్వారా దిక్కుతోచని స్థితిలో ఉంటాయని కొందరు నమ్ముతున్నారు. వలస కాలంలో దట్టమైన పొగమంచు మరియు అధిక తేమ ఉండటం వల్ల పక్షులు గందరగోళానికి గురవుతాయని, ఫలితంగా కృత్రిమ కాంతి వైపు ఎగురుతూ తప్పుదారి వెళ్లి ఢీకొనడానికి లేదా నేలపై పడడానికి కారణమవుతుంది. దీనివల్ల మరణం సంభవిస్తుంది అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ డుమాస్ బీచ్, చనిపోయిన వారి గుసగుసలు. అరేబియా సముద్రం వెంబడి ఉన్న డుమాస్ బీచ్ గుజరాత్ లోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ బీచ్ 2 విషయాలకు బాగా ప్రసిద్ధి చెందింది. 1, ఇక్కడ ఇసుక నల్లగా ఉండడం. 2, ఇది దెయ్యాలచే వెంబడించబడుతుందనే నమ్మకం. డుమాస్ బీచ్ ను ఒకప్పుడు హిందూ శ్మశాన వాటికగా ఉపయోగించేవారని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టని చాలా ఆత్మలచే ఈ ప్రదేశం వెంటాడబడుతుందని చెప్తారు. పురాణ కథల ప్రకారం ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు ఏర్పడే నల్లని బూడిద ఈ బీచ్ లోని తెల్లని ఇసుకలో కలిసి క్రమంగా అది నల్లగా మారినట్లు భావిస్తారు. కానీ ఈ బీచ్ లో ఎవ్వరూ లేనప్పుడు అనేక వింత శబ్దాలు, అంటే ఎవరో గట్టిగా నవ్వడం, ఏడవడం వంటివి వినిపిస్తున్నట్లు కొంతమంది ప్రజలు చెప్తుంటారు. ఇది మాత్రమే కాదు, స్థానికులు కూడా ఇక్కడ తెల్లటి దృశ్యాలు, కదిలే వింత వింత ఆకారాలను చూశామని చెప్పడం ఈ ప్రదేశాన్ని మరింత భయానకరంగా మార్చేస్తాయి. ఇవి నిజమని కొందరు అంగీకరిస్తే, నమ్మకం లేని వారు మాత్రం ఇవి కల్పనలు అని కొట్టిపారేస్తుంటారు.